హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనందరి ఫేవరెట్ షాపింగ్ డీమార్ట్. సో మేమైతే డీమార్ట్కి వచ్చాము. డీమార్ట్లో 2 ఫ్లోర్స్ ఉంది. సో మనం 2 ఫ్లోర్స్ కవర్ చేద్దాం రండి. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఈ బ్యాగ్స్ కనిపించాయి. సో బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, చూడ్డానికి చాలా బాగున్నాయి. అండ్ అంటే మరి అంత స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి బ్యాగ్స్. సో మీకు ఏ బ్యాగ్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా చాలా బ్యాగ్స్ ఉన్నాయి, చూపిస్తాను రండి. సో ఈ బ్యాగ్ అయితే అంటే అసలు వెయిట్లెస్గా ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ చూడండి, ఈ బ్యాగ్స్ అన్నీ మనం మార్కెట్కి అలా వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు అలా. ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్ కూడా కనిపించాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఈ బ్యాగ్స్ అన్నీ. సో మీకు ఏ బ్యాగ్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, నాకు ఈ అన్నిటి బ్యాగ్లో ఈ బ్యాగ్ నచ్చింది. సో నాకు నచ్చిన బ్యాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకే, సో ఇలా బ్యాగ్స్ అన్నీ చూసి అలా కొంచెం ముందుకెళ్తే నాకు ఈ పెద్ద సూట్ కేసులు అన్నీ కనిపించాయి. సో ఇక్కడ బొమ్మలు కనిపిస్తున్నాయి చూసారా, ఈ ఏరియాలో కంపల్సరీగా మేము విజిట్ చేయాల్సిందే. విజిట్ చేసి ఒక్క బొమ్మన్న పర్చేస్ చేయాల్సిందే. సో అది కూడా మేము ఎప్పుడు పర్చేస్ చేసే బొమ్మ ఒక్కటే, అది మీకు చూపిస్తాను కాసేపు అయినాక. సో ఇక్కడ అన్ని రకాల బట్టలు అన్నీ మనకు దొరుకుతాయి. ఓకేనా, చాలామంది కొంటారు బట్టలు, బాగుంటుంది. సో మీకు చూపిస్తాను అన్నాను కదా, అదే ఈ బొమ్మ అనమాట. ఇదే టాయ్ని మేము ఒక 10 టైమ్స్ కొని ఉంటాము. అండ్ ఇది వచ్చి మనకి ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఏంటి, గిన్నెలు, ఇంకా ప్లేట్స్, అన్నీ మనకి ఇంట్లోకి వాడుకోవడానికి ఏమేం కావాలో అన్ని రకాల ఐటమ్స్ అనేవి మనకి ఫస్ట్ ఫ్లోర్లో దొరుకుతాయి. సో ఫస్ట్ ఫ్లోర్ అంతా ఒక రౌండ్ వేద్దాం. ఓకే, లైటర్స్ అన్నీ ఏం కావాలంటే అవి, కత్తులు. మన ఫేవరెట్ అయితే ఇదే. దీంట్లో మనకి బాటిల్స్ అన్నమాట, బాటిల్స్ పిచ్చి, ఎన్ని బాటిల్స్ ఉన్నా మనకు సరిపోవు. అండ్ గిన్నెలు, ఈ గిన్నెలు ఎన్నున్నా సరిపోవు మనకి, అంతే కదా. బాక్సులు ఖచ్చితంగా చూడాల్సిందే, కొనకపోయినా మనకు మొత్తం డీమార్ట్లో ఇంచు మనం చూడాల్సిందే అనమాట. అండ్ దేవుడివి బాగుంటాయి ఇక్కడ. ఏంటి, రాగి ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఇత్తడి, అన్ని రకాలు మనకు దొరుకుతాయి. అండ్ ఈ బాటిల్ భలే ఉంది కదా, బుజ్జిగా ఉంది. అండ్ ఇవి వచ్చి మీకు తెలిసినవేగా, అన్ని ఎలక్ట్రిక్ ఐటమ్స్ మొత్తం ఇక్కడ అంతా దొరికేస్తాయి, ఎలక్ట్రిక్ ఐటమ్స్. అండ్ ఈ బుజ్జి బాక్సులు చూసారా, 35 రూపీస్ అంట. బట్ ఏం పెట్టుకోవాలో దాంట్లో నాకు అర్థం కాలేదు, అందుకే అది కొనలేదు నేను. సో మీరైతే ఏం పెడతారా బాక్స్లో చెప్పండి. అండ్ గ్లాస్ ఐటమ్స్ కూడా బాగుంటాయి, ప్లేట్స్ అండ్ టీ కప్స్, స్పెషల్లీ టీ కప్స్ అనమాట. ఖచ్చితంగా నేను డీమార్ట్కి వెళ్ళాను అంటే ఒక కప్ అన్న తీసుకొస్తాను. సో ఈరోజు కూడా 3 కప్స్ తీసుకున్నా. సో ఏ కప్ తీసుకొని తింటాను నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, మీకు ఒక గెస్ చేయండి ఏ కప్ తీసుకొని తింటాను అని. ఓకే, 3 కప్స్ తీసుకున్నా నేను, ఏ కప్స్ చెప్పండి. ఓకేనా, మీకు ఎలా అనిపించాయి? సో మీకు ఏదైనా కప్ నచ్చింటే అది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మనం ఈ కంటైనర్స్ దగ్గరికి వచ్చేసాము. కంటైనర్స్ కూడా మనకి చాలా ఇష్టం, ఈ సెషన్ కూడా. సో మనకి కంటైనర్స్ కూడా చాలా ఇష్టం. సో కంటైనర్స్ దగ్గర కూడా కొన్ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటాను, ఏమైనా కొత్త టైప్స్ వచ్చాయా అని. అండ్ మేమైతే ఈ బాటిల్ కొన్నాము. అండ్ ఇంకా మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సో గ్రౌండ్ ఫ్లోర్లో అంతా నేను చూపించలేదు, బట్ లాస్ట్ అయితే ఇక్కడికి వచ్చి చెక్ చేసామన్నమాట, ఏమైనా కొత్తవి ఉన్నాయా అని. బట్ ఏవి తీసుకోలేదు. అండ్ మనకి అది ఎందుకో మనం తినని వాటిని చూడలేమన్నమాట. సో నేను కూల్ డ్రింక్స్ అవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తాం కాబట్టి అక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ తాగాలనిపిస్తుంది. అండ్ లాస్ట్లో ఇవన్నీ మనకి ఫుడ్ ఐటమ్స్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఒక రౌండ్ వేసేసాము. చాక్లెట్స్ అండ్ గులాబ్ జామ్, ఎవరెవరికి గులాబ్ జామ్ ఇష్టం సో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అండ్ బిస్కెట్స్ అన్నీ ఇవన్నీ ఒక రౌండ్ వేసేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అయిపోయింది బిల్లింగ్ అంతా, బయటకు వచ్చేసాము. సో ఈరోజు నా షాపింగ్ అయితే ఇది. సో మీకు మా బిల్ ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మీరు డీమార్ట్లో షాపింగ్ చేస్తే మీ మినిమం బిల్ ఎంత అవుతుంది అని కూడా నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.